హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ ప్రారంభమైంది. ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలో ఇరువురు పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. డిబేట్ ప్రారంభానికి ముందు ట్రంప్, హ్యారిస్లు కరచాలనం చేసుకుని వేదికపై తమను తాము పరిచయం చేసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్లో ప్రత్యర్థులు షేక్ హ్యాండ్ చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. ఆసక్తికరంగా ఇద్దరు నాయకులు కలుసుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఆర్థిక వ్యవస్థ, జీవన ప్రమాణంపై అడిగిన ప్రశ్నకు హ్యారిస్ సమాధానమిస్తూ తాను మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చానని, అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ కుటుంబాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్న హ్యారిస్ ఆయన బిలియనియర్ల పెద్ద సంస్థలకు పన్ను మినహాయింపులు ఇస్తారని విమర్శించారు. జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గుర్తు చేశారు. ఒకానొక సమయంలో డొనాల్డ్ ట్రంప్ వద్ద సామాన్యుల కోసం ఎటువంటి ప్రణాళిక లేదని అన్నారు. ప్రజాస్వామ్యంపై ట్రంప్ దాడి చేశారని, అమెరికాను సమస్యల్లో వదిలేశారని ఆక్షేపించారు. ఆయన మళ్లీ ఎన్నికైతే చిక్కులేనన్నారు. ట్రంప్ మాట్లాడుతూ అమెరికాను నెంబర్ 1గా నిలపడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. చర్చ వేడెక్కడంతో ఇమిగ్రేషన్ విషయంలో బైడెన్ పాలనను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి హ్యారిస్, మీరు అరిగిపోయిన పాత రికార్డునే వినిపిస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి దిగిపోయిన సమయానికి ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. గొప్ప మాంద్యం, నిరుద్యోగాన్ని మిగిల్చారు. డొనాల్డ్ ట్రంప్ ఈ శతాబ్దపు అత్యంత చెత్త ప్రజారోగ్య మహమ్మారిని మనకు వదిలిపెట్టారు. అంతర్యుద్ధం తర్వాత మన ప్రజాస్వామ్యంపై అత్యంత దారుణమైన దాడిని మిగిల్చారు. డొనాల్డ్ ట్రంప్ గజిబిజిగా వదిలేస్తే మేము దానిని సరిచేశామని అన్నారు. అయితే దీనికి ట్రంప్ కరోనా సమయంలో సమర్థంగా పనిచేశారని, దేశం కోసం హ్యారిస్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని మండిపడ్డారు. ఇదే సమయంలో కమలపై ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆమె ఓ కమ్యూనిస్ట్, ఆమె తండ్రి కూడా కమ్యూనిస్ట్ అంటూ మండిపడ్డారు. ఇక అబార్షన్ గురించి కమలా హ్యారిస్ మాట్లాడుతూ ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ను బ్యాన్ చేస్తారని ఆరోపించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ఆమె అన్ని అబద్ధాలే చెబుతోందని అన్నారు. జాతీయ అబార్షన్ నిషేధాన్ని వీటో చేస్తారా అనే ప్రశ్నకు ట్రంప్ తలబడినట్లు కనిపించింది. అలాంటి చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించదని ఆయన సమాధానం దాటవేశారు. అనంతరం ఇమిగ్రేషన్పై దృష్టి మళ్లడంపై ట్రంప్ ఈ విషయం గురించి చాలా మాట్లాడతారని హ్యారిస్ అన్నారు. ట్రంప్ ర్యాలీలకు హాజరు కావాలని ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ఎందుకంటే ఇది చూడటానికి నిజంగా ఆసక్తికరమైన విషయం అని అన్నారు. మాజీ అధ్యక్షుడి తన ర్యాలీలో హన్నిబాల్ లెక్టర్ వంటి కల్పిత పాత్రల గురించి మాట్లాడుతున్నారని, ప్రజలు విసుగు పుట్టి అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభిస్తారని ఆమె అన్నారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ హ్యారిస్ ర్యాలీలకు ఎవరు వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓహియోలో హౌతీ వలసదారులు కుక్కలను తింటున్నట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం గురించి ట్రంప్ మాట్లాడారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.